హలో ఆల్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్ లాంచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎస్, మనకి రీసెంట్గా లాంచ్ అయిపోయింది ఇండియాలో. సో దీని ప్రైసింగ్ కూడా వచ్చేసింది. సో దీని అవైలబిలిటీ, స్పెసిఫికేషన్స్, ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మొత్తం మాట్లాడేసుకుందాం. సో ఇదైతే బైక్ లాంచ్ ఇది. సో రాయల్ ఎన్ఫీల్డ్ మాదాపూర్ షోరూమ్ ఇదైతే. సో నేనైతే లాంచ్కి అయితే వెళ్ళాను. సో యాక్చువల్గా లాంచ్కి వెళ్ళినప్పటికీ నేను నెక్స్ట్ డే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ సో టెస్ట్ రైడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తామన్నారు. బట్ అదైతే కుదరలేదు. సో రెండు కలిపి చేద్దాం అనుకోని, కానీ లేట్ అయితే అయ్యింది. సో సారీ ఫర్ ద డిలే. అండ్ బై ద వే, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి, మర్చిపోవద్దు. ఇంకా మనం బైక్ గురించి చూసేద్దాం. సో ఇది మనకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650. సో చాలా మంది క్లాసిక్ 500 కోసం అయితే వెయిట్ చేస్తున్నారు, బట్ మనకి 650 అయితే వచ్చేసింది. సేమ్ మనకి ఇది షార్ట్ గన్, సూపర్ మీటియర్తో పాటు ఈ ఇంజన్ కూడా మనకి షేర్ చేసుకుంటుంది. అండ్ బైక్ యొక్క ఫ్రంట్ లుక్ చూడొచ్చు మీరు ఇక్కడ. మనకి ఇది ఎల్ఈడి టీఆర్ఎల్స్. సో చాలా మెజెస్టిక్ లుక్ అయితే ఉంది, చాలా ప్రీమియంగా ఉంది బైక్ అయితే. అండ్ ముందర మనకి ఇవైతే హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇంకా సస్పెన్షన్ విషయానికి వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఇది 43mm షోవా టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్. సో చాలా ప్రీమియం బ్రాండ్ షోవా అనేది, మంచి కంపెనీ. అండ్ ఇక బ్రేకింగ్ విషయానికి వచ్చేసి మనకి ఇది స్టాండర్డ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వచ్చేసింది. ఫ్రంట్ డిస్క్ వచ్చేసి 320mm డిస్క్తో వచ్చేస్తుంది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ ఓన్ క్యాలిపర్స్ యూజ్ చేస్తున్నారు బ్రేకింగ్ కోసం. ఇందులో 2 పిస్టన్స్ ఉంటాయి. సో మనకి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్పి వీళ్ళు ఓన్గా తయారు చేసుకున్నారు. అండ్ టైర్ విషయానికి వచ్చేసి మనకి ఇది 100/90 సెక్షన్ టైర్ ఇది. అండ్ 19-inch అలాయ్ వీల్, సేమ్ లైక్ క్లాసిక్ 350. అండ్ ఇక్కడ మీరు ఇంజన్ని చూడొచ్చు. మనకి ఇది సో 650cc ట్విన్ ప్యారలల్ సిలిండర్ ఇంజన్. సో పైన కూడా చూడొచ్చు మనకి ఫ్యూయల్ ట్యాంక్ మీద డిజైన్ మొత్తం నాకు చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ అయితే. ఈ వాలం రెడ్ కలర్ మాత్రం. సో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, నేను మీకు చెప్తాను. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఈ కలర్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇంకా ఇంజన్ విషయానికి వచ్చేసి మనకి ఇది 650cc ప్యారలల్ ట్విన్ ఇంజన్, 2 సిలిండర్లు ఉంటాయి. సో పవర్ అవుట్పుట్ అనేది మనకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మ్యాక్సిమం పవర్ వచ్చేసి 46.3 bhp ఉంటుంది. అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 52 Nm టార్క్ ఉంటుంది. 6-speed గేర్ బాక్స్తో స్టాండర్డ్గా వచ్చేస్తుంది. మనకి ఉంది స్లిప్పర్ క్లచ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాంతోపాటు టాప్ స్పీడ్ మీరు ఇందులో 160 km/h ఈజీగా వెళ్ళొచ్చు. బట్ అంత సేఫ్ అయితే కాదు. ప్రాపర్ రైడింగ్ గేర్తోనే మీరు వెళ్ళాలి, కొన్ని రోడ్స్లో అలవ్ కూడా ఉండదు. అండ్ ఇంకా ఇంజన్ విషయానికి వచ్చేసి మనకి ఇది ఆయిల్ ప్లస్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. సో మీరు ఆయిల్ రేడియేటర్ ఇందాక అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా మనకి బైక్ యొక్క మైలేజ్ కూడా మనకి 15 to 20 km/L కంపెనీ కోట్ చేస్తుంది. సో మనకి అంతే, ఇంకా అంతకు మించి ఎక్కువ రాదు. ఆబ్వియస్లీ మనకి ఇది చాలా పవర్ హంగ్రీ మెషిన్స్ కాబట్టి. అండ్ ఇంజన్ మాత్రం చాలా మ్యాసివ్గా ఉంది. సో సూపర్బ్. యాక్చువల్గా ఇంకా ఇది సూపర్ మీటియర్లో ఉండే, షార్ట్ గన్లో ఉండే సేమ్ ఇంజన్ ఇది కూడా. సో పెద్ద తేడా లేదు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చేసి మనకి రేర్ సస్పెన్షన్ వచ్చేసి ట్విన్ షాక్ అబ్జార్బర్ ఉంటుంది, హైడ్రాలిక్ సస్పెన్షన్. సో అది కూడా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఈ ఫుట్ పెక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి కంఫర్టబుల్ ఫుట్ పెక్స్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇది 300mm డిస్క్ ఇవ్వడం జరిగింది. సో సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ క్యాలిపర్స్తో. అండ్ సైలెన్సర్ కూడా మీరు చూసి మనకి కంప్లీట్గా క్రోమ్ ఫినిష్ అయితే ఉంది. సో మనకి సింగిల్ సీట్ అనుకుంటున్నారేమో, కానీ ఇది సింగిల్ సీట్ కాదు, డబల్ సీటే. ఇది మనకి అటాచబుల్ అండ్ డిటాచబుల్. సో ఈజీగా ఉంటుంది. సో బాబర్ స్టైల్లో కూడా మారిపోతుంది. ఇంకా బ్యాక్ సైడ్ మీరు టైల్ ల్యాంప్ చూడొచ్చు. మనకి టైల్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి ఇవ్వడం జరిగింది, కానీ ఇండికేటర్స్ మాత్రం హాలోజన్ ఇచ్చారు. సో అది కూడా ఎల్ఈడి ఇచ్చింటే బాగుండేది కదా రాయల్ ఎన్ఫీల్డ్, ఎందుకు అట్లా చేశారు? సో బ్యాక్ సైడ్ టైర్ విషయానికి వచ్చేసి మనకి 140/70 సెక్షన్ టైర్ ఇది. సో 140 సెక్షన్ ఇవ్వడం వల్ల మనకి రోడ్ కార్నరింగ్ కానీ, రోడ్ స్టెబిలిటీ కానీ చాలా బాగుంటుంది. సో ఇంత యాక్చువల్గా దీని బైక్ వెయిట్ చెప్పలేదు కదా మీకు, 243 kgs బైక్ వెయిట్. అమ్మో, చాలా సెగ్మెంట్లోనే ఏమంటారు, చాలా బరువు ఉండే బైక్ అని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ ఇట్లాంటి 140 సెక్షన్ ఇచ్చినప్పుడు మనకి టైర్ అనేది, కార్నరింగ్ అనేది బాగుంటుంది. బ్యాక్ సైడ్ వీల్ సైజ్ వచ్చేసి 18 inches ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14.5 లీటర్ ట్యాంక్ ఉంటుంది. సో రైడింగ్ రేంజ్ మీరు అరౌండ్ 300 లీటర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ 157mm ఉంటుంది. సో చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు కొంచెం స్పీడ్ బ్రేకర్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకా ఫ్రంట్ సైడ్ ఇంకా లుక్ చూడొచ్చు మీరు. సో లుక్ పరంగా మాత్రం అమేజింగ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు, చాలా ప్రీమియంగా ఉంది. సో ఫ్యూయల్ ట్యాంక్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మనకి ఇది హ్యాండిల్ బార్ కూడా చాలా వైడ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవ్రీథింగ్ ప్రీమియంగా ఉంది. సో స్లిప్పర్ క్లచ్ కానివ్వండి, సో స్విచ్ గేర్ క్వాలిటీ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. సో కంపేర్ టు ప్రీవియస్ మోడల్స్ సో బాగుంది. ఇక్కడైతే మనకి ఎవ్రీథింగ్ మనకి యాక్చువల్గా అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది సెమీ డిజిటల్ కన్సోల్ మీటర్ అండ్ హజార్డ్ లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ చూస్తే మీరు ట్రిప్పర్ నావిగేషన్ మీటర్ కూడా ఇచ్చారు. సో సైడ్కు సో స్పీడ్, ఫ్యూయల్ గేజ్ ఇవన్నీ మీరైతే ఈజీగానే తీసేసుకోవచ్చు.
సో మనకి బైక్‌లో రెట్రో సోల్ కూడా ఉండాలి కాబట్టి, సో ఈ రెట్రో ఫీచర్స్ కూడా కొన్ని ఉంచడం జరిగింది. సో బేసికలీ ఇట్స్ ఎ క్లాసిక్ బ్లెండ్ ఆఫ్ రెట్రో అండ్ మోడర్న్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. సో చాలా బాగుంది బైక్. ఇదైతే బ్లాక్ క్రోమ్ మోడల్. సో ఇది టాప్ ఎండ్ మోడల్ అని చెప్పుకోవచ్చు మనకి ఈ సిరీస్‌లో. సో ఇది మనకు చాలా ఎక్సలెంట్‌గా ఉంది. క్రోమ్ ఫినిష్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. సో ఆబ్వియస్లీ క్రోమ్ అంటే మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక్కసారి రోడ్ మీదకి తీసారంటే మాత్రం ఇది మంచి ఎండలో దగదగ మెరిసిపోతుందని చెప్పుకోవచ్చు. సో చాలా బాగుంది. చాలా ఎక్సలెన్స్ రోడ్ ప్రెజెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఈ బోత్ బైక్స్ మనకి దగ్గర నుంచి మనకి చాలా హ్యూజ్గా కనిపిస్తాయి. కొంచెం దూరం నుంచి మాత్రం క్లాసిక్ 350 లా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఓవరాల్గా మాత్రం నాకైతే డిజైన్ పరంగా చాలా బాగా నచ్చింది. ఇంకా మిగతా కలర్స్ ఎలా ఉన్నాయి కూడా మీకు చూపించేస్తాను ఫస్ట్. సో ఫస్ట్ మీకు బ్లాక్ క్రోమ్ మోడల్ ప్రైస్ వచ్చేసి చెప్పేస్తాను. సో ప్రైసింగ్ కూడా వీళ్ళు చాలా మంచిగానే లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. 3,50,000 పెట్టడం జరిగింది. సో మనకి నెక్స్ట్ టీల్ కలర్ ఉంటుంది, అది 3,41,000, సెకండ్ హైయెస్ట్ ఇన్ ద సిరీస్. సో దీని తర్వాత మనకి బ్రంటింగ్ థోర్ బ్లూ ఉంటుంది. సో ఇది 3,37,000. నాకు పర్సనల్లీ ఈ కలర్ బాగా నచ్చింది. అండ్ లాస్ట్ కలర్ వచ్చేసి వాలమ్ రెడ్ కూడా బాగా నచ్చింది. సో అది కూడా 3,37,000 ఉంటుంది. సో ఈ 2 కలర్స్ చాలా బాగున్నాయి. సో వాలమ్ రెడ్ ఈస్ మై ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా నచ్చింది నాకైతే. సో దగ్గర నుంచి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఓవరాల్గా మనకి బైక్ యొక్క ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే, సో బైక్ ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే మనకి 650cc ఇంజన్ అనేది మనకి లో ఎండ్లో, మిడ్ రేంజ్లో, టాప్ ఎండ్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ కార్నరింగ్ కూడా దీంట్లో చాలా బాగా కాన్ఫిడెంట్గా చేయొచ్చు. బట్ ఏంటంటే మరీ ఎక్కువ చేయలేరు, ఎందుకంటే మనకి 2 సైలెన్సర్లు ఉంటాయి కాబట్టి రోడ్కి తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా తక్కువ, అది గుర్తుపెట్టుకోండి. అది కాకుండా ఇంజన్ రిఫైన్మెంట్ టాప్ నాచ్గా ఉంటుంది. సో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ గురించి తెలిసిందే, ఈ మధ్య ఇంజన్ రిఫైన్మెంట్లో కాంప్రమైజ్ కావట్లేదు. అండ్ మోడర్న్ ఫీచర్స్ కూడా వీళ్ళు చాలా మటుకు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశారు. సో డిజైన్ పరంగా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో డిజైన్కి ఎక్సలెంట్, నాకు థమ్స్ అప్ అయితే ఇస్తాను. అండ్ ఇంకా మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ ఆఫ్టర్ సేల్స్ నెట్వర్క్. సో మనకి సర్వీస్ సెంటర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అదొక బిగ్ ప్లస్ పాయింట్. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, సో బైక్ అనేది చాలా హెవీగా ఉంటుంది. 243 kg అనేది నాకు తెలిసి సెగ్మెంట్లోనే హెవీయెస్ట్ బైక్ అని చెప్పుకోవచ్చు. సో అందరూ దీన్ని నడపలేరు. సో మంచి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకే సెట్ అవుతుంది. అండ్ రైడ్ క్వాలిటీ కూడా కొంచెం స్టిఫ్గా ఉంటుంది, ఎందుకంటే సస్పెన్షన్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది. దీన్ని వీళ్ళు స్ట్రీట్ ఫైటర్ లాగా, అంటే మనకి సిటీలో నడుపుకునేలాగా డిజైన్ చేశారు. క్రూజర్ మోటార్ సైకిల్ అయితే కాదు. సో ఆరామ్సే అట్లా రైడ్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళేలాగా దీని అయితే డిజైన్ చేశారు. సో క్లాసిక్ 500 బదులు వీళ్ళు 650 అయితే తీసుకొచ్చేసారు. సో నాకు తెలిసినంత వరకు చాలా మందికి బైక్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. బట్ ఇంకొక మేజర్ నెగిటివ్ ఏంటి అంటే దీంట్లో ట్యూబ్లెస్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు, ట్యూబ్ టైర్సే ఇచ్చారు. సో ట్యూబ్లెస్ కూడా ఇచ్చింటే బాగుండేది. సో ఎంఆర్ఎఫ్ టైర్స్ స్టాండర్డ్గా వచ్చేస్తున్నాయి. నాకు అర్థం కాలేదు ఎందుకో మరి ట్యూబ్లెస్ ఇవ్వలేదు, మరి ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్ తీసుకొస్తారో. సో ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్ అబౌట్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650. బైక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది డిజైన్ పరంగా అండ్ ఇంజన్ పరంగా. బట్ బైక్ అనేది చాలా హెవీగా ఉంది. అండ్ ట్యూబ్ టైర్స్ ఇవ్వడం వల్ల మనకి పంచర్ అయితే మాత్రం దోలు తీరిపోద్ది, అదొక విషయం. మరి ట్యూబ్లెస్ తీసుకొస్తే బాగుంటుంది వెరీ సూన్. మీకు ఎలా అనిపించింది బైక్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మీకు నా డౌట్స్ ఉంటే కూడా మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై బ్యాక్ చేస్తాను. సో మీకే ఫీచర్ నచ్చింది, ఏది నచ్చలేదు, అసలు ఎందుకు ఏంటి అన్నీ పెట్టేసేయండి కామెంట్లో, మనం మాట్లాడేసుకుందాం. సో మళ్ళీ మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.